మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. సో ఏబిఎన్ రాధాకృష్ణ వ్యాఖ్యలపైన వైసీపీ ఫైర్ అవుతుంది. ఏబిఎన్ ఆఫీసుల ముట్టడి కూడా వైసీపీ నేతలు కార్యకర్తలు పిలుపునిచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలో పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు గృహ నిర్బంధంలో ఉన్నారు. ఇక మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా హౌస్ అరెస్టు గురయ్యారు. అదేవిధంగా మాజీ మేయర్ పాక సురేష్ కుమార్ కూడా హౌస్ అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో శాంతియుత నిరసనలను అడ్డుకుంటున్నారు పోలీసులు. సో ఎక్కడికక్కడ వైసీపీ శ్రేణులు కూడా నిలిపివేస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. నిరసనలకు వెళ్లకుండా నేతలపైన ఆంక్షలు విధిస్తున్నారు పోలీసులు. పోలీసుల తీరుపైన వైసీపీ నేతలు కూడా మండిపడుతున్నారు. సో రాధాకృష్ణ వెంటనే క్షమాపణ చెప్పాలంటూ కూడా వైసీపీ నేతలు కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. మా పిల్లల గురించి మాట్లాడారు. మనిషి జన్మకు పుట్టాడా వాడు? మనిషి జన్మకు పుట్టాడా వాడు? మనిషి జన్మకు పుట్టాడా? వానికి భార్య, తల్లి, చెల్లి లేదా? ఏమన్నా వేరే ఏదైనా రాజకీయంగా మాట్లాడుకో. ఏం మాట్లాడుకున్నా ఏం రోజు వేస్తాను. నువ్వు నీ మీద ఎవరున్నారు? నేను రాజకీయంగా మాట్లాడతాను, నువ్వు రాజకీయంగా మాట్లాడు. పిల్లల గురించి, చెల్లెళ్ళ గురించి, ఆడళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? ప్రజాస్వామ్యంలో మా నిరసన తెలపాల్సిన బాధ్యత మా పేర. ఏం చేస్తాం? ఏమైనా వాళ్ళ ఆస్తులను నష్టం చేసే కార్యక్రమం చేస్తాం. మా నిరసన తెలుపుతాము, శాంతియుతంగా మా నిరసన తెలుపుతాము. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. మా పిల్లల్ని కూడా వాడు చెప్తా ఉంటే మేము ఇంట్లో ముడుచుకుని కూర్చుంటే మేమెందుకు? మా బతికెందుకు? మేము బతికి కూడా వెళ్ళాము. మా పిల్లల్ని కూడా మాట్లాడుతూ ఉంటే మీరే చెప్పండి, చెప్పండి. అదే అతని పేరు మన సాక్షి. మా పిల్లలకు చెల్లిగా భావించి పెళ్లి సంబంధాలు చూడాలంట. వాడు అట్టే చేశాడమ్మా, భార్య చచ్చిపోతే ఎట్లా చేస్తాడేమో వాడు ఏ విధంగా ఉంటుంది? ఉదాహరణగా ఉంటాడు. వాళ్ళు చేసేది అయ్యే కదన్నా. ఉదాహరణగా ఉండాలి. బిఆర్ నాయుడు చేసేది అదే, అతను చేసేది అదే, వాళ్ళు చేసేది అదే కదా. మహిళల గురించి నీకెందుకు? మా భార్యల గురించి, మా చెల్లెల గురించి నీకెందుకు? ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్ చెప్పని రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలను ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్న పరిస్థితులు కనబడుతున్నాయి. మాజీ ఉప ముఖ్యమంత్రి, మాజీ ఎమ్మెల్యేలను కూడా ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. సో ఏబిఎన్ రాధాకృష్ణ మాత్రం పూర్తి స్థాయిలో క్షమాపణ చెప్పాలన్నది మాత్రం వైసీపీ ప్రధాన డిమాండ్. సో ఎలా చూడాలంటారు రీసెంట్ అప్డేట్స్ అంటే? సిరాజ్, అంటే సాధారణంగా మీడియాలో వచ్చేటువంటి కథనాలు కొంత అంటే విజ్ఞప్తితో ఉండాలనేది మనం వింటూనే ఉంటాం. అంటే నీతులు చెప్పేటప్పుడు ఆ నీతులను కూడా ఫాలో అవ్వాలనేది చాలా మంది చెప్పేటువంటి మాట. అయితే అది ఫాలో అయ్యే విషయంలో ఏబిఎన్ విఫలమైంది అనేది ప్రధానంగా ఉన్నటువంటి విమర్శ. ముఖ్యంగా అంటే మొన్న వీకెండ్ కామెంట్ బై ఆర్కేలో ఆంధ్రజ్యోతి ఎండి ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించినటువంటి బాస్ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా కొంత మహిళలను అవమానించే విధంగా ఉన్నాయి. అంటే రాజకీయాల్లోకి కొంత మహిళలను తీసుకురాకూడదని చెప్పేటువంటి టీడీపీ అనుకూల ఈ విధంగా వ్యవహరించడం పట్ల కొంత ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలోనే కొన్ని చేసినటువంటి వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి అటు అంటే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలకు దిగటం, పెద్ద ఎత్తున అటు ఆందోళన వ్యక్తం చేయటం, అంటే ఏబిఎన్ కార్యాలయాలపై దాడులకు దిగటం ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. గతంలో అంటే టీడీపీ నేతలను ఎవరన్నా విమర్శించినప్పుడు దానికి సంబంధించి పెద్ద ఎత్తున ఆందోళనలు చేసేటువంటి వైసీపీ, లేదంటే వైసీపీ అనుకూల మీడియా, టీడీపీ అనుకూల మీడియా వీళ్ళందరూ కూడా ఇప్పుడు కొంత నీతులు చెప్పేటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా దీనికి సంబంధించి అంటే అటు రాధాకృష్ణ క్షమాపణ చెప్పాలి ఏబిఎన్ కి సంబంధించి అనేది ప్రధానంగా ఉన్నటువంటి డిమాండ్. అయితే దీనికి సంబంధించి అటు కూటమి ప్రభుత్వం కొంత వెనకేసుకొస్తోంది అనేటువంటి విమర్శలు కూడా వినపడుతున్నాయి. కాబట్టి ఈ విషయంలో మరి అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ వాళ్ళు ఏ విధంగా వ్యవహరిస్తారు, అదేవిధంగా ఇటు ఏబిఎన్ ఛానల్ ముఖ్యంగా జగన్ కు అదేవిధంగా వైసీపీ నేతలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి అనేది ప్రధాన డిమాండ్. అయితే వాళ్ళు మాత్రం అందుకు అంగీకరించేటువంటి పరిస్థితి అంటే దానికి సానుకూలమైనటువంటి పరిస్థితి అయితే కనపడటం లేదనే చెప్పాలి. వెంకట, కొంతవరకు అంటే ఆంక్షలతో అడ్డుకుంటున్నటువంటి నేపథ్యంలో నెక్స్ట్ వైసీపీ నేతలు ఎలాంటి ప్లాన్తో ముందుకు వెళ్ళే ఛాన్స్ ఉంటుందంటారు?
అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే మా వైసీపీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఏబిఎన్ కార్యాలయాలను, ఆంధ్రజ్యోతి కార్యాలయాలను ముట్టడిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. ఇటు హైదరాబాద్ లో కూడా ముట్టడించేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా కొంత వైసీపీ అయితే ఈ వ్యవహారాన్ని సీరియస్ గానే తీసుకునేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా దీనికి సంబంధించి కేసు కూడా నమోదు చేసేటువంటి అవకాశం ఉండవచ్చు. పరువు నష్టం కూడా దావా వేసేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ప్రచారం కూడా జరుగుతోంది. కొంతమంది మహిళా నేతలు ఇప్పటికే దీనికి సంబంధించి కొంత సీరియస్ అయ్యారు. అంటే దీనికి సంబంధించి అటు వైసీపీ న్యాయ విభాగంతో కూడా చర్చలు జరుపుతున్నారు అనేటువంటి మాటలు కూడా వినపడుతున్నాయి. రైట్ వెంకట్, థ్యాంక్ యూ. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు హౌస్ అరెస్ట్ అవుతున్నారు. సో ఏబిఎన్ రాధాకృష్ణ వ్యాఖ్యలపైన వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఏబిఎన్ ఆఫీసుల ముట్టడి కూడా వైసీపీ పిలుపునిచ్చినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు గృహ నిర్బంధంలో ఉన్నారు. అదేవిధంగా మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా హౌస్ అరెస్టుకు గురయ్యారు. సో మాజీ మేయర్ పాక సురేష్ కుమార్ కూడా హౌస్ అరెస్టులో ఉన్నారు. సో శాంతియుతమైనటువంటి నిరసన కార్యక్రమాలకు పిలిపించినటువంటి నేపథ్యంలో పోలీసులు అడ్డుకుంటున్నారంటూ కూడా వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. ఎక్కడికక్కడ వైసీపీ శ్రేణులను కూడా నిలిపివేస్తున్నారు పోలీసులు. నిరసనలకు వెళ్లకుండా నేతలపైన ఆంక్షలు విధిస్తున్నారు. సో వెళ్తున్నటువంటి నేతలను కూడా అడ్డగిస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. పోలీసుల తీరుపైన వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ వెంటనే క్షమాపణ చెప్పాలంటూ కూడా వైసీపీ నేతలు, కార్యకర్తలు కూడా డిమాండ్ చేస్తున్నారు.